హాయ్ హలో అండి, అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలండి. ఈ ఈ వీడియోలో ఈరోజు నేను ఈ బతుకమ్మ పండుగకి 9 నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, ఏమేమి ప్రిపేర్ చేస్తారనే చెప్తాను. ఈ మన తెలంగాణలోని అతిపెద్ద పండుగ అండి. ఈ బతుకమ్మ పండుగ అనేది మనం 21 రోజులు జరుపుకుంటాము. ఎక్కువ రోజులు జరుపుకునే అతిపెద్ద పండుగ ఈ తెలంగాణలో ఈ బతుకమ్మ దసరా పండుగ అండి. బతుకమ్మ 9 రోజులే, దేవీ నవరాత్రులు 9 రోజులే అనుకుంటారు, కానీ ఈ బొడ్డమ్మతో మొదలవుతుందండి మనకు బతుకమ్మ పండుగ అనేది. ఈ బొడ్డమ్మ పండుగని కూడా 9 రోజులు ఈ విధంగా జరుపుకుంటారు. నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, షార్ట్స్లో ఒకసారి చూడండి. ఈ విధంగా బొడ్డమ్మను పుట్టమన్నుతో తయారు చేసి ఇలా 9 రోజులు పువ్వులతోటి నైవేద్యంతో ఇలా ఆటపాటలతో మంచిగా జరుపుకొని 9వ నాడు బావిలో కానీ దగ్గరలో ఉన్న చెరువులో కానీ నిమజ్జనం చేస్తారు. ఈ విధంగా బొడ్డమ్మ పండుగ అనేది జరుపుకుంటారండి. ఈ బొడ్డమ్మ పండుగ జరిగిన తెల్లారి బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది, అదే అమావాస్య. ఈ మన తెలంగాణలో వచ్చేసి పెత్రమాస అంటారు. చాలామందికి తెలుసండి. ఈరోజు పెద్దలకి బియ్యం కూడా ఇచ్చుకుంటారు, అంటే చనిపోయిన వారికి. అలా ఈ బతుకమ్మ పండుగ మొదలయ్యేది ఒక్కొక్క బతుకమ్మ రోజుకి ఒక్కొక్క పేరు అనేది ఉంటుందండి. ఇవి ఎలా, ఎటువంటి పేర్లు ఏంటి అనేది చెప్తాను. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ పెత్రమాస రోజు స్టార్ట్ అవుతుంది. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నె ముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు వచ్చేసి సద్దుల బతుకమ్మ అండి. ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్టుగా 9వ రోజు ఊరంతా ఒక్క దగ్గరగా చేరుకొని ఈ విధంగా మంచిగా అందరూ కోలాటాలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఈ విధంగా బతుకమ్మ పండుగ అనేది జరుపుకుంటారు. ఈరోజు అందరండి ఊర్లో ప్రతి ఒక్కరు ఆడపడుచులు ఉన్నా, పుట్టింటికి ఇలా ఈ విధంగా వచ్చైనా, లేదంటే అత్తారింట్లో అయినా కూడా ఈ విధంగా చాలా సంతోషంగా జరుపుకుంటారు. పూలతో జరుపుకునే అతిపెద్ద పండుగ అండి ఇది తెలంగాణలో. బతుకమ్మ అంటే గౌరమ్మనే. ఈ గౌరమ్మని ఇలా 9 రోజులు మనం ఇంట్లో చేసుకొని పూజించుకొని ఇలా 9 రోజులు ఆడుకున్న తర్వాత గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఈ విధంగా నెత్తిన పెట్టుకొని ఇలా తీసుకొచ్చి అక్కడ గంగమ్మ ఒడ్డున నుంచి గంగమ్మ ఒడికి చేరుస్తారండి బతుకమ్మని. ఈ బతుకమ్మ రోజు అంటే లాస్ట్ చివరి రోజు వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు ఒక 9 రకాల నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేస్తారు. నేను ఇక్కడ ఈ వీడియోలో ఆ నైవేద్యాలు ఏంటి అనేవి చూపిస్తున్నాను. ఇక్కడ నేను మాత్రం 6 నైవేద్యాలు ప్రిపేర్ చేశానండి. 8, 9, 7, 8, 9 ఏంటివి అనేది చెప్తాను. ఫస్ట్ది వచ్చేసి సత్తుపిండి, సెకండ్ బియ్యం పిండి, నువ్వుల పిండి, కొబ్బరి పొడి, పల్లి పొడి, అలాగే బొబ్బరి ముద్ద. 7వది వచ్చేసి పులిహోర, 8వది వచ్చేసి పెరుగన్నము, 9వది వచ్చేసి సీతాఫలం అండి. మన సీతాఫల పండ్లు కూడా పెడతారు గౌరమ్మకి. ఇవి సత్తులు అంటారు. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ ఈ తెలంగాణలో 9వ రోజు ఇవి చాలా ప్రత్యేకమండి. ఈ విధంగా సద్దులు అంటే ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక సద్ది మూటలాగా కట్టుకొని ఇక్కడ మనము అందరం కలిసి ఆడుకునే ఒక చోటికి తీసుకొని వెళ్ళి చెరువు దగ్గరికి ఇలా మొత్తము బతుకమ్మ పండుగ అంతా కంప్లీట్ అయ్యి వచ్చేటప్పుడు ఒకరికొకరు పంచుకుంటారండి. సో ఇలా ఫస్ట్ నేను ఇక్కడ బొబ్బరి ముద్దలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక చిన్న కప్పుతో బొబ్బర్లు అనేవి తీసుకున్నాను. నేను ఇక్కడ ఎర్ర బొబ్బర్లు తీసుకున్నాను. ఇందులో నల్లవి కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా బొబ్బర్లు తీసుకొని మంచిగా దీంట్లో ఏమి డస్ట్ అనేది లేకుండా చూసుకొని ఒక 2 సార్లు మంచిగా కడిగేసుకోవాలి శుభ్రంగా. ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి మనం 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అనేవి వేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మాకు చిన్నప్పుడైతే ఇటువంటివి ఇలా చాలా క్వాంటిటీ చేసేవారండి. ఎందుకంటే ఇవి ఈరోజు చాలా ప్రత్యేకము ఈ బతుకమ్మ పండుగలో. సో అవి మనకి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకునే లోపల ఇక్కడ సత్తుపిండి కోసం మొక్కజొన్న గింజలు తీసుకోవాలండి. ఈ చిన్న కప్పుతో మొక్కజొన్న గింజలు తీసుకున్నాను. ఇవి ఒక 125 గ్రామ్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా తీసుకొని వాటిని అన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా వేగిపోవాలండి దోరగా. ఈ విధంగా వేగిన వాటిని తీసేసి పక్కకు ప్లేట్లో పెట్టేసుకుందాము.
తర్వాత బియ్యపిండి కోసము ఇలా చిన్న కప్పుతో బియ్యం అనేది తీసుకున్నాను. ఈ బియ్యాన్ని కూడా మంచిగా దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సత్తులు అనేవి ఎటువంటి నూనె అలాగే నెయ్యి ఏమీ వాడకుండా చేసేసుకోవడమేనండి. ఈ విధంగా వేయించేసుకొని ఇవి కూడా పక్కకు పెట్టుకోవాలి. పల్లి పిండి కోసము 1 కప్పు పల్లీలు, నువ్వుల పిండి కోసము 1 కప్పు నువ్వులు, వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ సద్దులు అంటే ఇవన్నిటిని కలిపి సద్దులు ఈ మూట అనేది తీసుకొని వెళ్తారు. లాస్ట్ రోజు అంటే సద్దుల బతుకమ్మ దుర్గాష్టమి, ఆ రోజు ఆశ్వాయుజ అష్టమి. సో ఆ రోజు ఈ విధంగా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకుంటారండి. బతుకమ్మను పేర్చేసి ఈ నైవేద్యాలన్నీ ఆ గౌరమ్మ ముందర పెట్టేసి తీసుకొని వెళ్తారు. నేను ముందు వీడియోలల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ ప్రత్యేకతని అలాగే బతుకమ్మని ఏ విధంగా పేర్చుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఈ విధంగా అన్నింటిని వేయించేసుకొని పక్కకు పెట్టుకోవాలంటే అవి పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే ఒక ఎండు కుడుకను తీసుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి ఇవన్నీ పూర్తిగా చల్లారేంతవరకు పక్కకు పెట్టుకోవాలి. అలాగే బొబ్బర్లు కూడా ఉడికాయండి. ఈ విధంగా బొబ్బర్లను ఉడికించుకొని నీళ్ళన్నీ వార్చుకొని నీళ్ళేమీ లేకుండా చూసుకొని పక్కకు పెట్టుకోవాలి. పల్లీలను కూడా పొట్టొల్చి పక్కకు పెట్టేసుకొని ఒక్కొక్కటిగా నిదానంగా మిక్సీ పట్టుకొని దాంట్లోకి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వీడియో కోసం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. అదే ఊర్లో అయితే మనకి అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి కేజీ 2 కేజీలు అలా చేసేసి ఇలా వేయించుకున్న తర్వాత గిర్నీలో పట్టించేవాళ్ళు. పట్టించుకొని వచ్చిన తర్వాత ఇలా బెల్లాన్ని ఇలా మిక్సీలో కాకుండా మనం రోట్లో వేసి దంచేవారు. బెల్లము, ఈ సత్తుపిండి, బియ్యపిండి అన్నింటినీ బెల్లాన్ని కలుపుకుంటూ బెల్లము చక్కెర కలుపుకుంటూ ఈ విధంగా చేసేవారు. ఈ విధంగా మొత్తము జొన్నల్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని దాంట్లోకి 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం అనేది వేసేసి మిక్సీ పట్టుకున్నాను. అలాగే ఇప్పుడు బియ్యపిండిని కూడా ఫస్ట్ బియ్యాన్ని మిక్సీ పట్టి 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు చక్కెర వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత నువ్వులు, ఈ నువ్వుల్లోకి కూడా చక్కెరేనండి. నువ్వుల్ని కూడా పట్టేసి ప్లేట్లోకి వేసుకున్నాను. చక్కెరని లాస్ట్లో మిక్సీ పట్టి ఈ నువ్వుల పిండిలో కొబ్బరి పొడిలో కలిపేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరిని కూడా ఇలా కోర్స్గా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇవి ఏ ఏ కొలతలతో తీసుకున్నామో ఆ కొలతలకి నేను ఇక్కడ నువ్వులు 1 కప్పు, కొబ్బరి 1 తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వరకు ఇలా షుగర్ని మెత్తగా మిక్సీ పొడిలాగా చేసేసుకొని కొబ్బరిలోకి నువ్వులోకి చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా, లేదంటే తక్కువగా తినాలనుకున్న వాళ్ళు తక్కువ కలిపేసుకొని ఈ విధంగా అన్నీ పక్కకు పెట్టేసుకోవాలి. ఇటువంటి పొడులు అనేవి రేపు సద్దుల బతుకమ్మ అనంగా ముందు రోజు లేదంటే 2 రోజుల ముందు తక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే అదే రోజు చేసుకొని గౌరమ్మకి నైవేద్యంగా పెడతారు. తర్వాత పల్లీలను కూడా ముందుగా పల్లీలను మాత్రమే మిక్సీ పట్టుకొని తర్వాత 1/2 కప్పు బెల్లం అనేది వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలు రావడం వల్ల ఈజీగా అయిపోయింది. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడైతే అన్నింటినీ రోట్లోనే వేసి దంచేవాళ్ళండి. ఈ విధంగా అన్ని మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ బొబ్బర్లను నేను ఇక్కడ చిన్న ఇలాంటి రోల్లో దంచుతున్నాను. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ కప్పుతో నేను బొబ్బర్లు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు వరకు బెల్లం అనేది వేసుకొని మిగిలిన బొబ్బర్లను కూడా వేసి మెత్తగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా దంచుకోవాలి. ఈ విధంగా కోర్సుగా దంచుకున్న తర్వాత దీనంతటిని తీసుకొని ముద్దల్లాగా చుట్టేసుకోవడమే. ఈ సద్దుల బతుకమ్మ రోజు ఈ సత్తుపిండి, బియ్యపిండి ఇలా బొబ్బరి ముద్దలు అనేవి చాలా కంపల్సరీగా చేస్తారండి. అమ్మవారికి నైవేద్యంగా కంపల్సరీగా పెడతారు గౌరమ్మకి. వరంగల్ వాళ్ళ సైడ్ వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా.
ఈ విధంగా నేనైతే ఇక్కడ ఈ వీడియోలో 6 నైవేద్యాలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్పాను. మరొకసారి ఇది సత్తుపిండి, బియ్యపు పిండి, నువ్వుల పొడి, పల్లి పొడి, కొబ్బరి పొడి, అలాగే బొబ్బరి ముద్ద, ఇంకొకటి వచ్చేసి పులిహోర, పెరగన్నము, సీతాఫలం అండి, సీతాఫలం పండు కూడా పెట్టుకుంటారు. ఈ విధంగా యూట్యూబ్లోనే మొదటిసారిగా ఈ విధంగా బతుకమ్మకి సంబంధించిన నైవేద్యాలు అనేవి నా ఛానల్లోనే చెప్తున్నానండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.